మన ఆలోచనలే మన ఆరోగ్యం. సైంటిస్టులు కూడా చెప్తూ ఉంటారు చూడండి, సైంటిస్టుల దాకా పోయారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఏమంటారు? ప్రశాంతంగా ఉండమ్మా, ప్రశాంతంగా ఆలోచించు, ప్రశాంతంగా ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు, హాయిగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అంటారు. అలాగే ధ్యానం చేయమంటారు. ఎందుకు? మనసు ప్రశాంతంగా ఉండడం కోసం. మనసులో ఏ ఆలోచనలు లేకుండా హాయిగా ఉంటే హెల్త్ బాగుంటుంది అని చెప్తూ ఉంటారు కదా. అంటే మనం ఎంత మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటామో, ఎంత టాక్సిక్ ని బయటికి పంపించేస్తామో అంత హెల్త్ బాగుంటుంది. మీరు ఏదైతే ఆలోచన చేస్తారో అదే మీ ఆరోగ్యం. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మంచినే మాట్లాడండి, మంచి వాక్యాలే గుర్తుపెట్టుకోండి. మనం స్నేహం చేసేటప్పుడు కూడా సత్సాంగత్యం చెయ్యండి. మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట సౌమ్యంగా ఉండేలా చేసుకోండి అని మన పెద్దవాళ్ళు చెప్పేది అందుకే. మాటని ఒక విధంగా చెప్పాలి అంటే మంత్రంగా మార్చుకోవడం. మాటని మంత్రంగా మార్చుకోవడం అంటే ఏంటి? ప్రతినిత్యం శ్లోకాలు అవి చదవడమా? కాదు. మనం మాట్లాడే మాట ఇతరులకి బాధ కలిగించకుండా ఉండడం అనమాట. అలా ఉంటే మన మాట మంత్రంగా మారిపోతుందని మన పెద్దవాళ్ళు అంటారు. కానీ అది చాలా కష్టమే. కానీ సాధన చేస్తే కష్టమేం కాదు. సాధన చేస్తూ ఉంటే సాధించలేదంటూ లేదు. మన ఆరోగ్యం కోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాం ఆరోగ్యం బాగుండాలని. అదే ఆరోగ్యం కోసం మన జీవన విధానాన్ని, మన మాట తీరుని మార్చుకుంటే ఒక అద్భుతమే చూస్తాం.